మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుత్ మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా, అలాగే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో వీరికి? ఈ 2026 సంవత్సరం మే మాసం కన్యారాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా మనం ఈ రాశి యొక్క ప్రత్యేకత కొంత మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కన్యారాశి అంటే, కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాదు, అంటే అన్నీ తెలిసిందంటే అన్నీ తెలిసింది కాదు. అంటే అందుకే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది. అందుకే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏమని ఇట్లా అంటే అటాచ్ చేస్తారు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఇట్లా అంటే అప్పుడే ఫీల్ అయిపోతారు. పౌరుషం ఎక్కువ, ఒక మాట వినరు. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే కూడా ఒప్పుకుంటారు, నేను చేసిన తప్పని. ఎదురోళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఎదురోళ్ళు తప్పు చేసినా కానీ నిలదీస్తారు. అంటే ఈ కన్య అంటే మనకు కడుపు, కుడి సైడ్, మరి ముఖ్యంగా కుడివైపు ఉన్నటువంటి కడుపు కన్యారాశిని సూచిస్తుంది. కడుపుకు సంబంధించిన దోషం ఖచ్చితంగా ఉండేదని అవకాశం ఉంటుంది. నొప్పి రావడము, వేడి చేయడము, అజీర్ణము, కాన్స్టిపేషను అంటే మలబద్ధకము, ఇట్లా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. కన్యారాశి వాళ్ళంటే ఇంక వీళ్ళకు అప్పే అదృష్టం. వీళ్ళు అప్పు చేస్తారంటే ఏ పని చేసినా సక్సెస్లోకి వెళ్తారు. అటనే ఆ అప్పును సద్వినియోగంగానే చేయాలి. నేను అప్పు చేయమన్నాను కదా అనేసి అప్పు చేసేసి ఎలా తీర్చాలో తెలియకుండా చేయకూడదు. ఎందుకంటే 6వ రాశి, కాలపురుషులకు 6వ రాశి, 6వ స్థానం శత్రు రోగ రుణస్థానము. ఈ రాశికి అధిపతి బుధుడే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు లేడీస్ చాలామంది ఉంటారు, డ్వాక్రాలో తీసుకునే ఏదో ఒకటి ఉపయోగం పెడతానే ఉంటారు. ఇంకేదైనా తీసుకునేసి ఇంకేదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టే డెవలప్ అయిపోతుంటారు. అంటే వీళ్ళకు అప్పు అదృష్టంగా మార్చుకుంటే వీళ్ళకి సక్సెస్ అంతే. వీళ్ళకి సక్సెస్ రేట్ అంతా ఇక్కడే ఉంది. అప్పు చేయకుండా వీళ్ళు కూడా ఏం చేయలేరు. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. కన్యారాశి వల్ల అప్పు లేదని చెప్పమని చూద్దాం. అంటే అలాగే ప్రపంచంతో ఉన్నారండి అని అంటే ప్రపంచంతో ఉన్నారు. అప్పు చేసి అవసరం లేని వాడికి అప్పు చేసి సమస్యలు ఉంటారు. వీళ్ళు కూడా అనవసరంగా చేయరు. నన్ను అడిగితే బాగానే ఉపయోగిస్తారు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ ఏదైనా ఉందంటే బుధుడే, లాజిక్. కాబట్టి వీళ్ళకు అప్పు బాగా, అంటే 6వ స్థానం అంటే బ్యాంక్ అని అర్థం. ప్రతి ఒక్కరి జాతకంలో బ్యాంక్ ఎక్కడ ఉందంటే 6వ స్థానంలో ఉంటుంది. లోన్ అంటే 6వ స్థానమే. ఇప్పుడు ఇక్కడ బుధుడు అంటే టీచర్ అని అర్థం. ఇప్పుడు టీచరు ఎంతోమంది టీచర్స్ ఉన్నారు కదా, ప్రతి టీచర్కి అప్పు ఉంటుంది. అప్పులని టీచర్ చూపించండి చూద్దాం. జ్యోతిషం వదిలేస్తాను నేను. టీచర్లకు బాగా డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళకి అప్పులు ఉంటే ప్రతి ఒక్కటి లోన్ పెట్టే తీస్తారు. వాళ్ళు కారు తీసినా లోన్లో తీస్తారు, ఇల్లు కట్టినా లోన్లో తీస్తారు, ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు లోన్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి కలిసి వస్తుంది. పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెడతారు. ఇలా వాళ్ళు టీచర్స్ పెట్టిన లోన్స్ ఎవరు పెట్టరు. బుధుడంటే టీచరు, బుధుడంటే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు అన్ని లెక్కలు బాగా వేసుకుంటూ ఉంటారు టీచర్స్. వస్తున్న వాటికి ఎట్లా చేసుకోవాలనేసి కట్టేదానికి అన్నీ కట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ తీసుకోవాలని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టినంత పర్ఫెక్ట్ ఎవరు కట్టరు, వాళ్ళు వేసినంత పర్ఫెక్ట్ ఎవరు లెక్కలు వేరు. టీచర్సే చిట్ వేసుకుంటారు. టీచర్స్ కాలనీ వెంచర్ వేసామనుకోండి, టీచర్లే కొంటారు. ఉంటుంది టీచర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, లాయర్స్ కాలనీ, ఆ లాయర్సే కొంటారు అక్కడ. ఇక్కడ టీచర్స్ సంబంధించినది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి అప్పు వరంగా మారుతుంది. ఈ మాసం ఇంకా మనం మాస ఫలితాలు చూద్దాం. ఆ తర్వాత కుజుడు 8వ ఇంటున్నాడు కాబట్టి, కుజుడు అంటే అంబులెన్స్ అని ఇంత ముందు ఒక రాశిలో చెప్పాను. ఆయన పోయి మళ్ళీ అక్కడ అంబులెన్స్ కాడ కూర్చున్నాడు అంటే ఇంకా బలం పెరిగింది. అంటే ఇప్పుడు అగ్గికి గాలి తోడైనట్టు ఇంకెక్కువ మండుతా ఉంటాయి. పంచభూతాలు 5 ఉన్నాయి. ఈ 5లో శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఉన్నాయి. గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని.
ఇప్పుడు దీంట్లో నీరు ఉంది, అగ్గి ఉంది కదా, ఈ రెండు ఫ్రెండ్షిప్ ఎట్ అవుతాయి? నీళ్ళు వస్తే అగ్గి ఆరిపోతుంది. నీరు భూమి ఫ్రెండ్స్, భూమి నీటిని రిసీవ్ చేసుకుంటుంది. గాలి అగ్గి ఫ్రెండ్స్, ఈ గాలి తోలితే అగ్గి ఇంకా ప్రజ్వలిపోతుంది. మరి ఈ 4 ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి కరెక్ట్గా 8వ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి. కాబట్టి వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా వేయకూడదు. ఇన్సూరెన్స్ అంటే ఏమి? నా కాలు విరిగితే ఇంత డబ్బు, నాకు చెయ్యి విరిగితే ఇంత, ఒకవేళ నేను చనిపోతే ఇంత అని. కాబట్టి వీళ్ళు 8వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లు వేయకూడదు. ఒకవేళ వేస్తే అదేమవుతుంది? నిజంగానే కాలు విరుగుతుంది. మనమే సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, నా కాలు విరిగితే ఇంత డబ్బు అని. వేరే రాశిలో యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది నెగిటివ్, మన ప్రమాదానికి మనమే డబ్బు కట్టుకున్నట్టు, దానికి లీగల్గా ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు. అంటే మరణ పండు అంటారు దాన్ని. పండు అంటే ఫలము. మరణ ధృవీకరణ పత్రము, ప్రమాద ధృవీకరణ పత్రం ఇన్సూరెన్స్ అంటే. ముందుగానే డబ్బు కట్టి పెట్టుకుంటుంటాం. ఒకవేళ నాకు ఏదైనా అయితే దానికి బలం పెంచుతూ ఉంటాం, కట్టి దాని బలం పెంచుతాం. ఇదేదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే ప్రమాదానికి మనం బలం పెంచుతున్నట్టు లెక్క. కన్యారాశి వాళ్ళకి వేగంగా జరుగుతాయి ప్రమాదాలు ఇన్సూరెన్స్ వేస్తే. అందుకు వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేరు. క్లెయిమ్ కాకుండా ఒకవేళ కట్టి ఏదైనా అయితే కూడా క్లెయిమ్ కూడా కావు. ఏదో సినిమాలో వెంకటేష్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఏదో కేసేస్తాడు, ప్రకృతి ద్వారా పోయింది మొత్తం అంటే ఆ టైప్ అయిపోతుంది వీళ్ళది. కాబట్టి కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్సూరెన్స్ నాకుంది, నాకేం ఇబ్బంది లేదు, ఇన్సూరెన్స్ ఉన్న దానిలో ఎక్కువ జపించకూడదు. అంటే నాకేదైనా అయితే కూడా డబ్బులు వస్తుంది నాకు అని, అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టే. కాబట్టి కుజుడిని కంట్రోల్ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి. కుజుడు ఎప్పుడు కంట్రోల్ కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి నేరు అక్కడికి వెళ్ళిపోతే రికమెండేషన్. అదే కేతు కంట్రోల్ ఉంటే వినాయకుడు. ఇట్లా ఈ మాసం వీళ్ళకు వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు అంటే తీర్థయాత్రలు చేయొచ్చు. వీళ్ళు పడుకునేటప్పుడు కంపల్సరీ మెడిటేషన్ చేసి పడుకోవాలి. ఎందుకంటే 12 కేతు ఉన్నాడు. కేతు అంటే సన్యాసి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఏదో ఒక మంత్ర జపం కనీసం ఒక 11 టైమ్స్ వాళ్ళ ఇష్టదైవమా ఏదో ఒక దైవం చెప్పేసి పడుకోవడం వల్ల నిద్ర వస్తుంది, లేదంటే రాదు. కొంచెం పటా తిరిగేసి వచ్చి మళ్ళీ పడుకుందాం అనిపిస్తుంది. కొంతమంది దగ్గుతూ ఉంటారు, కొంతమంది దాహం లేకపోతే నీళ్ళు తాగదాం అనిపిస్తూ ఉంటుంది, ఏదేదో ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ కానీ చేశారంటే, కేతు అంటే మెడిటేషన్ 12వ స్థానం మోక్ష స్థానంలో ఉన్నాడు. మెడిటేషన్ చేసి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. 6వ ఇంట్లో రాకున్నాడు మంచిది. 7వ ఇంట్లో శని మంచివాడే. అంటే 5వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు శని మళ్ళీ 6వ రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు చేసేటువంటి అప్పు చేసే వ్యాపారాలు కానీ లేదా ఆల్రెడీ ఉన్న అప్పులకు కానీ వీళ్ళు తీర్చేదానికి బలం పెరుగుతుంది. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, ఇది కేర్ఫుల్గా ఉండాలి. 8వ ఇంట్లో కుజుడు అంటే ఈ రాశికి మంచివాడు కాదు, ఏదో ఒక అనారోగ్యం చేస్తుంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చింగ్స్, నవలకు సంబంధించినటువంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి. దాని కరెక్ట్గా పోయి కుజుడు రక్తానికి అధిపతి 8లో ఉన్నాడు. బ్లడ్లో మురికి పెరిగిపోతేనే పైన చర్మం పైన నవలు వచ్చేది. మన పైన క్రీమ్స్ పుడుస్తాము, లోపలికి ఇంటర్నల్గా మంచి మెడిసిన్ తీసుకుంటే బ్లడ్ శుభ్రమై మురికి బయట వచ్చేస్తే యూరిన్ ద్వారా వచ్చేసిందంటే మళ్ళీ పైన చర్మానికి నవ్వలు రావు. కాబట్టి మంచి సోప్స్ వాడాలి, దానికి తగిన సోపు. టీవీలో కనిపించేవన్నీ వాడితే కుదరదు. మంచి చర్మాన్ని కాపాడుకునేటువంటి సోపులు వీళ్ళు వాడుకోవడం బెటరు. కాబట్టి కుజగ్రహం కంట్రోల్ ఎలా చేసుకోవాలి? 9, 10, 11 స్థానాల్లో 9, 10 స్థానాల్లో రవి, బుధుడు, శుక్రుడు, గురువు వీళ్ళంతా సంచరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. నేను చెప్పాను కదా, అప్పులు దొరికేదానికి అవకాశం ఉంది, అప్పులు తీర్చేదానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారాలు చేస్తారని, రొటేషన్ చేస్తారని అర్థం. పెట్టుబడులు కూడా పెట్టొచ్చంటారా దీంతో? చేస్తారు వీళ్ళు. అప్పు చేసి వృధా చేసే వాళ్ళలో వీళ్ళు ఉండరు. అప్పు చేసి అభివృద్ధి చేసే వాళ్ళే కన్యారాశి వాళ్ళు. దానికి ఏదో ఒక రకంగా యూజ్ చేయడం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ అప్పుడప్పుడు కొంత మిస్యూస్ అయినా కానీ మళ్ళీ దాన్ని ఇంకోటి ఏదో చేసి ఫుల్ఫిల్ చేసేస్తారు. మంచి మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు బాగా బెండకాయలు, కూరాకులు బాగా తినచ్చు వీళ్ళు. అందుకే లెక్కలు బాగా రావాలంటే బెండకాయలు తినంటూ ఉంటారు. బెండకాయ ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు. కన్యాకుమారి తమిళనాడులో ఉంది. కన్యాకుమారి ఒక దేవత ఉంది. కన్యాకుమారి సముద్రం పక్కనే ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరీదేవి, వీళ్ళందరినీ కూడా వీళ్ళు బాగా పూజించవచ్చు కన్యారాశి వాళ్ళు. అదే కన్య అంటే పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు, ఎవరైనా పేదింటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటే అమ్మాయికి బట్టలు పెట్టచ్చు, డబ్బులు ఇవ్వచ్చు,
పేదింటి అమ్మాయిలకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరో వచ్చారు వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, నాకు బట్టలు పెట్టారు. అప్పుడు అంటే కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. అంటే సంబంధం ఉన్న జీవకారకత్వం ఒక పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని అర్థం. అదే అమ్మాయిలకు గోరింటాకు, ఫేర్ అండ్ లవ్లీ, స్టిక్కర్ ప్యాకెట్, ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, కాటుక. కన్య అంటే ఏమి ఎక్కువగా అర్థం చూసుకుంటూ ఉంటారు. ఆ వయసులో వాళ్ళు ఎక్కువ అర్థం చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ సౌందర్యం చూసుకుంటూ ఉంటారు. ఆ సౌందర్య సాధనలను ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకేదో ఒక వరల్డ్ కప్ వచ్చినట్టు. ఇవి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా అబ్బాయిలు ఉంటారు అనుకో, ఇవి వెతుకుని కాలేజీ కాడికి పోయినా అనుకో తరుముకుంటారు. పేరెంట్స్ దగ్గర పంపించాలి. మళ్ళీ పలానా ఆయన చెప్పాడు కాబట్టి నేను తెచ్చానే, సమస్యలు వస్తే ఇట్లా జ్యోతిష్ని ఎవరు చెప్పారంటే కష్టం కదా. ఎవరైనా పెళ్లి కాకపోతే, అబ్బాయిలకు పెళ్లి కాకపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవి పంచవచ్చు. ఏదైనా లేడీస్ హాస్టల్, అమ్మాయిల హాస్టల్ ఉంటుంది, డిగ్రీ చదివిన అమ్మాయిలు, అక్కడ వార్డెన్తో మాట్లాడుకునేసి ఒక 50 కిట్లు అంటే ఒక 150 రూపాయలు, చిన్న అద్దము, ఒక దువ్వెన, గంటలు దూతారు తల వాళ్ళు. ఇవన్నీ ఇవ్వచ్చు. దీంతోపాటు ఆ పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలకు స్టే ఫ్రీ కూడా ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు. అద్భుతమైన పరిహారము. వాళ్ళు ప్రతి ఒక్కటి యూజ్ చేసేస్తారు. వీళ్ళ కన్యా శాపాలున్నా, స్త్రీ శాపాలున్నా, వివాహ దోషాలున్నా మొత్తం వాషౌట్. వాళ్ళు అంతమంది అమ్మాయిలు, పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలు అవి చాలా సంతోషంగా తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళ అబ్బాయికి ఇమ్మీడియట్ పెండ్లి అవుతుంది. ఈ స్త్రీ శాపం ఉంటుందన్నటువంటి జాతకంలో ఇవి జయించు పోతుందంటారు. ఖచ్చితంగా పోతుంది. అవకాశం ఉంటే కన్యాకుమారికి పోయి రావచ్చు, నేను చెప్పిన టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పరిహారం చేయొచ్చు. ఇది కాబట్టి ఇప్పుడు వీళ్ళకు 8వ రాశిలో ఉన్నటువంటి కుజుడిని కేర్ఫుల్గా చూసుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. 7వ రాశిలో శనేశ్వరుడు పెద్దగా బాధ పెట్టాడు. కన్యారాశిలో శనేశ్వరుడు సూపర్ ప్లానెట్ అయినా ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. కాకపోతే నేర్పించి ఇస్తాడు ఆయన, అది కరెక్ట్. ఇప్పుడు చేపలు వండి పెట్టడం కన్నా చేపలు పట్టుకోవడం నేర్పిస్తే ఎలా ఉంటుంది? చేపలు మనమే పట్టుకుంటాం, వండుకొని తింటాం. అది నేర్పిస్తాడు శనేశ్వరుడు. అంటే జీవితాన్ని ఇచ్చే ప్లానెట్ శనేశ్వరుడు. జీతాన్ని ఇచ్చేవి అంతా వేరే గ్రహాలు జీతం ఇస్తాయి. ఈయన ఏకంగా జీవితం ఇస్తాడు. వీళ్ళకి ఫేవరు. 6వ ఇంట్లో రాహునుడు వీళ్ళకి మంచిదే. కాబట్టి గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, చేసుకోవాల్సిన పరిహారాలు చెప్పడం జరిగింది. చక్కగా ఇవి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చెప్పాను కదా, కుజుడు అష్టమంలో అంబులెన్స్. కుజుడు అంటే కడుపు నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది ఈ మాసంలో. ఇవన్నీ కేర్ఫుల్గా ఉండాలి. ఫుడ్ నీట్గా తీసుకోవాలి. తినేది కడుపులోకి ఏం పంపిస్తుందో ఆలోచించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఎవడో జ్యూస్ అమ్ముతూ ఉంటాడు, వాడు ఏం కలిపి ఉంటాడో కలర్ మాత్రం అట్టు ఉంటుంది. వాడు బోర్ నీళ్ళు వేసి ఉంటాడా, ట్యాప్ నీళ్ళు వేసి కలిపాడా, ఇంకేమైనా కలిపాడో తెలియదు. కూలింగ్ అయితే పెట్టుంటాడు. మరి ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు? మరి ముఖ్యంగా కడుపు వెళ్ళేదంతా తినేందుకు పోయేది కడుపులోకి. అష్టమంలో కుజుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి, అంటే శత్రు రోగ రుణకారకుడు, రక్తానికి అధిపతి. అందుకే వీళ్ళకి బ్లడ్ చెడిపోతుంది, అవసరం అది చెడే పైకి నవ్వులు వస్తాయని చెప్పాను నేను. బ్లడ్ బాగుండాలి కదా, బ్లడ్లో ఎక్కువగా టాక్సిన్స్ ఉండకూడదు కదా. కాబట్టి రక్తహీనత, క్షీణత వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ చూసి తీసుకోవాలి, ఇప్పుడున్న వాతావరణానికి అనుగుణంగా తీసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. తర్వాత తీసుకుంటే వీళ్ళకు 10వ ఇంట్లో గురువు ఉన్నాడు. 10వ ఇంట్లో గురువు 4వ ఇంటి వాడు, 7వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే భర్త స్థానము, గృహస్థానం అని అర్థం. కాబట్టి ఇప్పుడు వీళ్ళ వల్ల భర్తకు సపోర్టింగ్ ఉంటుంది, కానీ భర్త వల్ల వీళ్ళకి కొంచెం సపోర్టింగ్ తక్కువ ఈ మాసం. కాబట్టి ఒక్కోసారి భార్యాభర్తలు ఒక త్రాసుకి 2 తట్టలు లాంటి వాళ్ళు, ఒక తట్ట పైకి వెళ్ళొచ్చు, ఒకటి కిందికి రావచ్చు. ఇది మామూలే, దాన్ని అడ్జస్ట్ చేసుకుని పోతున్నారు. దానివల్లే నువ్వు అన్నీ చేయగలుగుతుండవు అట్లా అనుకోకూడదు. నీకు ఇప్పుడు బలం తక్కువ భార్య ఆటోమేటిక్గా చెయ్యాలి. ఇది ఈ మాసం వీళ్ళకు విషయాలు. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.